జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు. కోర్స్ ఇప్పుడు కూడా అర్ధాష్టమ శని ఉంది, కానీ ధనుసు రాశి వారు ఈ నెల కీలక మలుపు తిరగబోతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన అవకాశం వస్తుంది. మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీకు దూరం చేస్తుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురు, శని, రాహు, కేతు, కుజుడు మంచి సడన్ ఛాన్సెస్ ఎఫర్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీరు సహనం, పేషెన్స్ మీకు చాలా అవసరం. ఉద్యోగస్తులకి ప్రెషర్ పెరుగుతుంది. ఐటీ వాళ్ళకి రోల్ చేంజ్ అవుతుంది. గవర్నమెంట్ విద్యాల్లో స్లో ప్రాసెస్, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. డిసిషన్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. మే 20 తర్వాత కెరియర్లో ఒక క్లారిటీ వస్తుంది. అద్భుతంగా ఉంటారు. మొదటి భాగం కొంచెం స్లోగా ఉన్నట్టు, తర్వాత సెట్ అయిపోతారు. ఇంకా వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ బాగానే ఉన్నాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ కొత్త ఇన్కమ్ సోర్స్ కూడా బాగా వస్తున్నాయి. మీ ప్లానింగ్ మార్చేస్తే లాస్ అండ్ ప్రాఫిట్ బాగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. షేర్ మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే రిస్క్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఈ నెల సడన్ లాసెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్. ఎమోషనల్తో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు. ఇంకా ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రెనోవేషన్స్, ఇల్లు రిపేరింగ్, వాస్తు సెట్ చేసుకోవడం ఇవన్నీ మంచి సమయం. పర్చేస్ అంతా కూడా కాస్త పోస్ట్పోన్ చేయండి. విదేశాల అవకాశాలు మోడరేట్గా ఉంటుంది, అంత గొప్పగా ఉంటుందని చెప్పలేము. వీసా డిలే అవుతుంది. జూన్ నెలలో మీకు మంచి ఎఫెక్ట్ కనబడుతుంది. లాస్ట్ వీక్లో కాస్త ప్రాసెస్ కనబడుతున్నట్టు స్టార్ట్ అవుతుంది. పేషెన్స్తో ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫామ్గా వస్తుంది. రాజకీయాల్లో కొంచెం బాగా స్ట్రగుల్స్ ఉన్నాయి ఈ నెల, జాగ్రత్త. రికగ్నేషన్ కాస్త లేటుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సినిమా వాళ్ళకి ఈ నెల అన్నిట్లోనూ కొంచెం దూరంగా ఉండండి. పబ్లిక్ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు శృతి మించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ మాటలు కానీ, మీ యొక్క ఇది కానీ, స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడడం కానీ, పూర్వ గౌరవాలను అంతా కూడా పెట్టుకొని మాట్లాడితే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయత్నం చేయండి. మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కొంచెం ప్రయత్నం చేయండి. సినిమా యాక్ట్రెస్కి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా ప్రేమికుల విషయంలో వచ్చేటప్పటికి ఒకరి మీద విపరీతమైనటువంటి అపనమ్మకంతో ఎన్ని రోజులు కాపురం చేస్తారు? జాగ్రత్త పడండి. ప్రేమించేటప్పుడు ఉండాల్సింది నమ్మకమే, కానీ ఒకరి మీద ఒకరు డామినేటింగ్ క్వాలిటీస్. అది చేయకుండా నాతో మాట్లాడట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు. ఏమంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి వ్యాపారమో, ఉద్యోగమో, అందరూ స్త్రీ పురుషులు ఎవరు బిజీగా ఉంటారు. ఆ సమయంలో ఉన్న సమయంలో మాట్లాడతారు, కానీ అన్ని పనులు వదులుకొని మాట్లాడుతూ కూర్చుంటే ఇంకా అది ప్రేమ ఉండదు, అది వేరే రకంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మ్యారేజ్ లైఫ్లో మిస్అండర్స్టాండింగ్ అవన్నీ కూడా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. మీ యొక్క కోపమే మీ రిలేషన్ డ్యామేజ్ చేస్తుంది. జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి సడన్ కాన్స్ట్రక్షన్, అకాలమైనటువంటి సమయంలో కాన్సన్ట్రేషన్ అంతా కూడా తగ్గుతుంది. కొంచెం జాగ్రత్త పడండి. కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఎగ్జామ్లో అబోవ్ యావరేజ్లో మార్కులు పొందే అవకాశం ఉన్నాయి. మరియు ఏదో గొప్పగా సాధించేస్తారనుకోవద్దు. కొంచెం బాగా కాంపిటేటివ్గా ఉంది, జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేప్పటికి బాగా బ్యాక్ పెయిన్, జాయింట్ ఇష్యూస్, స్ట్రెస్, ఓవర్ వెయిట్, థైరాయిడ్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. ఏదో ఒక కొత్త వ్యాధి, ఏదో ఒక రకమైనటువంటి తెలుసో తెలియక షుగరో, బీపీఓ ఏదో అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ దగ్గర సంప్రదించండి. రెస్ట్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా వ్యవసాయదారులకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పచ్చు. వెదర్ ఇంపాక్ట్ ఉంటుంది. ప్లానింగ్ చాలా అవసరం అని కూడా చెప్పచ్చు. ఇంకా సంతాన విషయంలో కాస్త పేషెన్స్ అవసరం అండి. కొంచెం ఓపిక పట్టండి, అన్ని మంచిగా అవుతుంది. కోర్టు వ్యవహారాలు మిశ్రమంగా ఉన్నాయి. లాస్ట్ వీక్లో కొంచెం ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలంతా మీరు చేయవలసినటువంటి పరిహారం అంటే, మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేసి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి చుట్టూ తిరగడం, గురు భగవాన్ని ప్రార్థన చేయడం, 100 నిమిషాలు ఓం గురువే నమః అని చెప్పడం, ఓం శనైశ్వరాయ నమః అని చెప్పడం, పేదలకు అన్నదానం చేయడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఒక నల్లని రంగు 9 అనే ఒక సంఖ్యతో ఉన్నటువంటి సైజు ఉన్నటువంటి చెప్పుల్ని ఏమైనా స్ట్రేంజర్స్కి, పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీకు ఇష్టదైవం, కులదైవం దగ్గర ప్రార్థన చేయండి. ఇంకా ధనుసు రాశి వారికి నెలంతా కూడా పరీక్ష, ఒత్తిడి, స్ట్రెస్, పేషెన్స్, డిసిప్లిన్ ఇన్ని మిక్సింగ్తో విజయం సాధిస్తారు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు
మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేస్తున్నటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి, విజయోస్తు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, 2026 మే నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఒక పరీక్ష కూడా మీ విజయానికి తలుపు తట్టే ఒక మార్గదర్శిగా కూడా చెప్పొచ్చు. ఇప్పటి వరకు పడిన కష్టాలన్నిటికీ ఫలితం రావడానికి సమయం వచ్చేసింది. గెట్ రెడీ మకర రాశి మిత్రులారా, ఒక మంచి అవకాశాలు రాబోతున్నాయి. గురుడు 5వ స్థానంలోను, శని 2వ స్థానంలోను మీకు ఉన్నాడు, రాహు 3వ స్థానంలోను, కేతు 9వ స్థానంలోను, కుజుడు 7వ స్థానంలోను కూర్చొని ఉన్నారు. మీ మాట మీ సంపాదన పెంచుతుంది, లేదా అదే మాట మిమ్మల్ని తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయి, జాగ్రత్త. ఇంకా కెరియర్లో స్టేబిలిటీ పెరుగుతుంది. బాగా ఐటీ వాళ్లకు మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్లో బట్ స్టడీ అండ్ సక్సెస్ చాలా బాగుంటుంది. అందరితో, పై అధికారులతో, కింద అధికారులు, కింద వాళ్ళతో, అందరితో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడండి. ఎందుకంటే మీకు స్వతహాగానే కొంచెం ఆగ్రహం ఎక్కువ, అది కొంచెం తగ్గిస్తే కొంచెం బాగుంటుంది. మకరం అంటే రహస్యంగా అటాక్ చేయడం. నీళ్ళలో చూడండి, ఆ యొక్క ముసలి నీళ్ళ లోపల ఉండి తన యొక్క ఇది మాత్రం కళ్ళతో మాత్రమే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు అవకాశం వస్తుందో పట్టేసుకుంటుంది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు పట్టుకోండి. ఆ అవకాశానికి కృతజ్ఞత కూడా చెప్పండి. మే 10 నుంచి 27 మధ్యలో మీ గ్రోత్ బాగా పెరుగుతుందని చెప్పచ్చు. కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది. ఇంకా వ్యాపారంలో ప్రాపర్టీస్ బాగా కొనే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ప్రాఫిట్స్ కూడా స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. న్యూ క్లయింట్స్ వస్తారు. పార్ట్నర్షిప్లో చిన్న ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ కూడా తొలగించుకుంటారు. మీరు మీ యొక్క వ్యాపారం మీద ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంటే అద్భుతమైనటువంటి స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్, ఉమెన్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్స్ స్త్రీ పురుష ఇరువురికి వచ్చే అవకాశాలు ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత షేర్ మార్కెట్లో అద్భుతమైనటువంటి గెయిన్స్ ఉన్నాయి. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. డిసిప్లిన్ లేకపోతే గెయిన్స్ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ డీల్స్ పాజిటివ్గా ఉంటుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ ప్రారంభం అవుతుంది. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి విదేశీ అవకాశాలు బాగా మోడరేట్గా ఉందని చెప్పొచ్చు. వీసా డిలే అయినా కూడా మంచి అవకాశం ఉన్నాయి. జాబ్ చేంజెస్ కూడా చాలా ఉన్నాయి. లేట్ అయినా సక్సెస్ 100% మకర రాశి వారికి ఖాయమని కూడా చెప్పొచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి సమయం. సమాజంలో ఉన్నతమైనటువంటి వారిని కలుస్తారు, బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ఇంకా సినిమా రంగం వారికి కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఓటీటీలో కానీ ఇంకొక మంచి మంచి మాధ్యమాలు కానీ మీ యొక్క సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని మీరు పెంచుకోండి. చాలా మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. మంచి విలాసవంతమైనటువంటి టూర్స్ లేదా ఆధ్యాత్మికమైనటువంటి టూర్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అండర్స్టాండింగ్ ప్రాబ్లం అంతా కూర్చొని మాట్లాడి అన్నిటిని క్లియర్ చేసుకోండి. ఈగో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని ఓవర్కమ్ చేయండి. మ్యారీడ్ లైఫ్ చాలా బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తారు. మంచి సంతాన అవకాశం ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉండేది. గెట్ రెడీ, మీ యొక్క సర్టిఫికేషన్స్ అంతా రెడీ చేసుకొని బ్యాగ్ రెడీ చేసుకోండి. మీకు ఆఫర్ లెటర్ రెడీగా ఉంది, వచ్చేస్తుంది. గట్టిగా ఉండండి. ఇంకా ఆరోగ్యానికి వచ్చినప్పటికీ టీత్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బోన్స్కి సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. స్ట్రెస్ మాత్రం వస్తూనే ఉంటుంది రెగ్యులర్గా. ఎనర్జీ కొంచెం అన్బ్యాలెన్స్గా వస్తుంది. బాగా వేడి తాపడి ఉంది కాబట్టి జాగ్రత్త. చలి వేంద్రాలు బట్టి మంచినీళ్ళు బాగా మ్యాక్సిమం కన్జ్యూమ్ చేయండి. మజ్జిగ తాగండి. రొటీన్ మెయింటైన్ చేయండి చాలు. ఆరోగ్యం పెద్ద ఇబ్బంది ఏం లేదు, బాగుందని కూడా చెప్పొచ్చు. కాస్త స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ ఉండండి. ఇంకా వ్యవసాయదారులకైతే ఇది ఒక మంచి సమయం. మంచి మంచి అవకాశాలు. వెజిటబుల్స్, స్ట్రాంగ్ వెజిటబుల్స్ ప్లాన్ చేయండి. సీజనల్ క్రాప్స్ పెంచండి. బాగా మంచి కొనుగోలుదారులు వస్తారు మీ యొక్క దీనికి. ఇంకా సంతాన యోగంలో అద్భుతం. మీ పిల్లల కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ విద్య కోసం కానీ, వాళ్ళ ఉద్యోగం కోసం కానీ, వాళ్ళ యొక్క వివాహం కోసం కానీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే ఇదే మంచి సమయం, మంచి అవకాశాలు రాబోతున్నాయి. కోర్టు కేసులు మీకు చాలా అద్భుతంగా ప్రోగ్రెస్ రాబోతున్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి.
ఇంకా పరిహారాలు అన్నప్పటికీ అర్ధాష్టమ శని తొలగిపోయింది కాబట్టి నవగ్రహాలకు ఒక ప్రార్థన కంపల్సరీ అవసరం. ఓం శనైశ్వరానం అని చెప్పి ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండాలి. నవగ్రహాలకి ప్రతిరోజు ఒక 19 ప్రదక్షిణలు చేయండి. మీ యొక్క వయసు ఎంత ఉందో అంత దీపాన్ని నెలలో ఒక రోజున వెలిగించండి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒక 11 శనివారాలు నువ్వుల నూనె మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మకర రాశి మిత్రులారా, కష్టం తొలగిపోయింది. రానున్న రోజులంతా కూడా డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఉంటే చాలా అద్భుతమైనటువంటి సాధన సాధిస్తారు. ఇది మీ నెల. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ చెప్తున్నా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందవచ్చు. గురుగారు ఒక శక్తివంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాళి మాల. ఇది కావలసిన వారు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి. విజయోస్తు.